హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీరు తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఇక్కడ ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే పొందవచ్చు. ఇంకా ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ సిరీస్లో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే పొందవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా వీకెండ్ మారథాన్లో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఇక్కడ స్పెషల్ సిరీస్ అనేది గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్లస్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలోకి వస్తాయి. డౌట్ క్లియరింగ్ సెషన్స్ మీరు వినవచ్చు. ఫ్రీ టెస్ట్ సిరీస్లు ఉంటాయి. ఎగ్జాస్టివ్ కవరేజ్ ఆఫ్ సిలబస్ ఉంటుంది. కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. సో కంప్లీట్ సిలబస్ కవరేజ్ కూడా ఉంటుంది. మీకు ప్రాక్టీస్ టెస్ట్లు పెడతారు. అన్లిమిటెడ్ PDF మెటీరియల్స్ ఇస్తారు. డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు 3 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ 12 మంత్స్కి కానీ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూస్ చేసి తీసుకోండి. మీకు డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. సో ముందుగా చూసుకున్నట్లయితే పారదర్శకంగా కొలువుల భర్తీ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఉగాదికి బోణి, ఆలోగా నోటిఫికేషన్లు, పోటీ పరీక్షలు కూడా సత్వరమే పూర్తి చేసే యోచన, 2-3 శాఖల్లోని వివాదరహిత పోస్టుల భర్తీకి యోచన, 2-3 రోజుల్లో కీలక ప్రకటన అని చెప్పేసి ఆంధ్రప్రభలో ఒక అప్డేట్ అయితే వచ్చింది. నియామకాలకు కొత్త బోర్డులు, ఇంటర్వ్యూలు లేకుండా ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. రాత పరీక్ష మార్కుల ఆధారంగా కొలువుల భర్తీ మేలని సూచనలు, కాలయాపనకు చెల్లు, పైరవీలకు అడ్డుకట్ట, నిపుణుల అభిప్రాయాలు, అధికారుల కసరత్తు, ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపులు, భారీ స్థాయిలో నియామకాలపై నిరుద్యోగుల్లో ఆశలు అని చెప్పేసి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా చేపట్టనున్నటువంటి ఉద్యోగాల భర్తీకి నూతన విధానాన్ని అవలంబిస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మౌఖిక ఇంటర్వ్యూలు లేకుండా రాత పరీక్షలో వచ్చేటువంటి మార్కుల ఆధారంగా నియామకాలు చేపడితే కాలయాపన లేకుండా అరికట్టవచ్చు, పైరవీలకు తావుండదు, నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి నేరుగా ఎంపిక పరీక్షను జరపాలని, అందులో అభ్యర్థులు సాధించినటువంటి మార్కుల ఆధారంగా నియామకాలను ఖరారు చేయాలన్న ప్రతిపాదనపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. గతంలో రాత పరీక్ష నిర్వహించి అందులో సాధించినటువంటి మెరిట్ ఆధారంగా అభ్యర్థులను మౌఖిక ఇంటర్వ్యూలకు పిలిచేవారు. ఒక్కో పోస్టుకు 3 నుంచి 5 అభ్యర్థులను ముఖాముఖి ఇంటర్వ్యూలకు పిలిచి అందులో ప్రతిభ కనపరిచినటువంటి ఒకరిని ఉద్యోగానికి ఎంపిక చేసేవారు. 100 మార్కుల్లో 80 మార్కులు ఎంపిక పరీక్షకు, 20 మార్కులు ఇంటర్వ్యూకు కేటాయిస్తూ వచ్చారు. మౌఖిక ఇంటర్వ్యూల నిర్వహణ వల్ల కాలయాపన జరగడంతో పాటు ఇతర ఒత్తిళ్లు, సిఫార్సులకు లోనే ప్రతిభ గల అభ్యర్థులకు న్యాయం జరగడం లేదన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ వాదనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రభుత్వం త్వరలో చేపట్టబోయేటువంటి 80,000 ఉద్యోగాల భర్తీని పూర్తిగా ఎంపిక పరీక్షలో అభ్యర్థి సాధించినటువంటి మార్కుల ఆధారంగా నియామకాలను చేపట్టాలని భావిస్తోంది. దీనికి తోడు ఒక్కో అభ్యర్థిని ఇంటర్వ్యూలు చేయాలి అంటే కనీసం 10 నుంచి 20 నిమిషాల సమయం పడుతుందని, రోజులో 15 నుంచి 20 మంది అభ్యర్థుల కన్నా ఎక్కువగా ఇంటర్వ్యూలు చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇలా చేస్తూ పోతే ఈ ప్రక్రియ నెలల తరబడి కొనసాగే అవకాశం ఉంటుందని భావిస్తున్న ప్రభుత్వం మౌఖిక పరీక్షకి సంబంధించి ఇక్కడ తీసివేసే ఆలోచనలో ఉన్నట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్లు, సభ్యులుగా పనిచేసినటువంటి కొందరు మౌఖిక ఇంటర్వ్యూ బోర్డుల్లో తమకు అనుకూలమైనటువంటి విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యావేత్తలు, నిపుణులను నియమించుకొని తద్వారా ఒత్తిళ్లకు తలొగ్గారని, దీంతో ఎంపిక పరీక్షలో అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి వారికి ఉద్యోగాలు రాకుండా పోయాయని చెబుతున్నారు. ఉదాహరణకు ఎంపికలో 80కి 75 మార్కులు సాధించి మౌఖిక ఇంటర్వ్యూలో కేవలం 20కి 7 మార్కులు సాధించి ఉద్యోగం పొందిన అభ్యర్థులు ఎంతోమంది ఉన్నారని సమాచారం. పరీక్షలో 60 మార్కులు సాధించి ఇంటర్వ్యూలో 20కి 20 మార్కులు పొందినటువంటి వారు ఉద్యోగాలు పొందారని, ఇందుకు కారణం సిఫార్సులేనని చెప్తున్నారు. ఇదే ప్రక్రియ పునరావృతం కాకుండా ప్రతిభ గల అభ్యర్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ దఫా కేవలం ప్రవేశ పరీక్షలో సాధించినటువంటి మార్కుల ఆధారంగానే ఉద్యోగాలను ఇవ్వాలని, మౌఖిక ఇంటర్వ్యూల ప్రక్రియను నిలుపుదల చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఎంతవరకు ఆచరణలోనికి తీసుకొస్తారనేది చూడాల్సి ఉంది. సో మరొక అప్డేట్ వచ్చేసి ఉగాదికి బోణి, ఆలోగా నోటిఫికేషన్ అని మెన్షన్ చేశారు. సో తెలుగు నూతన ఏడాది ఉగాది నాటికి 2-3 నోటిఫికేషన్లతో పోటీ పరీక్షలు పూర్తి చేసి
ఉద్యోగ నియామక బోణి దిశగా సర్కారు వేగంగా పరుగులు పెడుతోంది. రాష్ట్రంలో 80,039 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగుల్లో భరోసా నింపే కార్యాచరణ మొదలైంది. సీఎం కేసీఆర్ శాఖల వారీగా ప్రకటించినటువంటి పోస్టులకు సంబంధించి పర్టికులర్ శాఖలు నోటిఫై చేసే కార్యక్రమం ఊపందుకుంది. నియామక సంస్థలకు వివరాలను అందించాలన్న సీఎస్ ఆదేశాలతో అన్ని శాఖలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. జీవోల జారీకి సమాయత్తమవుతున్నాయని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇప్పటికే ఆర్థిక శాఖ ఉద్యోగ భర్తీకి ఆమోదం తెలపడంతో పాటు మొత్తం నియామకాలతో పడే ఆర్థిక భారంపై సర్కారుకు నివేదిక అందజేసింది. ఈ ఉద్యోగ జాతరలో నిరుద్యోగులు భారీగా లబ్ధి పొందనుండగా ప్రభుత్వ ఉపాధ్యాయులు పదోన్నతులతో రానున్నటువంటి 6 నెలల్లో మరో 10,000 ఖాళీలు కూడా అందుబాటులోకి రానున్నాయి. 2015లో విద్యాశాఖలో పదోన్నతులు ఇవ్వగా 6 ఏళ్లుగా మళ్లీ ప్రమోషన్లు కల్పించలేదు. విద్యాశాఖలో ఇప్పటికే 13,086 పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఇంకా ఎల్ఎఫ్హెచ్ఎంకి సంబంధించి 1,200 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిని ఎస్జీటీలకు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సిందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా భారీగా గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 4 పోస్టులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఆ లిస్ట్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఎస్జీటీ పోస్టుకు బీఈడీ వాళ్ళు అర్హులే అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే వేశారు. మళ్ళీ తెరపైకి ఎస్జీటీ పోస్ట్ మధ్య డిఎడ్ బిఎడ్ అర్హత వివాదం అని చెప్పేసి కూడా డీటెయిల్స్లో ఇచ్చారు. త్వరలో టీచర్ల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేస్తుండడంతో ఎస్జీటీ పోస్టుకు ఎవరు అర్హులు ఎవరు కారు అనేటువంటి చర్చ మళ్ళీ తెరపైకి వచ్చింది. దీంతో అభ్యర్థుల్లో గందరగోళం ఏర్పడింది. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఎన్సిటిఈ 2018 జూన్లో విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం అయితే ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలో వెలువడేటువంటి టీచర్ పోస్టుల భర్తీలో ఎస్జీటీ పోస్టుకు బీఈడీ అభ్యర్థులు కూడా పరీక్ష రాయవచ్చు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటిస్తూ 13,000కి పైగా పాఠశాల విద్యాశాఖలో పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా టీచర్ల బదిలీల ప్రక్రియ అనంతరం ఏర్పడినటువంటి ఖాళీలను కలుపుకుంటే మొత్తం 19,000 పోస్టులు ఉంటాయి. సో ముందస్తుగా ప్రభుత్వం ప్రకటించినటువంటి విధంగా ఈ 13,000 పోస్టుల్లో సుమారు 6-7 వేల వరకు ఎస్జీటీ పోస్టులు కాగా మిగతావి స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, హిందీ పండిట్ పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా బీఈడీ చేసినటువంటి వారైతే తమకే అవకాశం ఇవ్వాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు. సో ఎంతవరకు ఈ విధంగా చేస్తారనేది చూడాల్సి ఉంది. ఇంకోటి చూసుకున్నట్లయితే 2 మాధ్యమాల్లో డిఎస్సి, తెలుగు ఆంగ్ల మీడియంలో నిర్వహణ, ఇంగ్లీష్ బోధన అవసరాల నేపథ్యంలోనే ముందుగా టెట్, బదిలీలు, పదోన్నతులు, నోటిఫికేషన్కు మరో 6 నెలల సమయం, జిల్లాల వారీగా నియామకాల భర్తీ ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్సిని 2 అంటే తెలుగు, ఆంగ్లంలో ఈ పర్టికులర్ మాధ్యమాల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే ఏడాది 1 నుంచి 8వ తరగతి వరకు రాబోయేటువంటి 2 ఏళ్లలో 9, 10 తరగతులకు సంబంధించి ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నియామక పరీక్షను తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో నిర్వహించడం ద్వారా భావి అవసరాలకు ఉపాధ్యాయులను సిద్ధం చేయవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. కాగా డిఎస్సికి ముందుగానే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించడంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వారి బదిలీలు, పదోన్నతులు క్రమబద్ధీకరణను పూర్తి చేయనుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ నేపథ్యంలో నోటిఫికేషన్కు మరో 6 నెలల సమయం పట్టే వీలుందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో 13,086 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిలో సెకండరీ గ్రేడ్ టీచర్ల ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలపై 2 జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. ఇక్కడ జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలంటే ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది. ఆ ఉత్తర్వుల్లోనే ఖాళీల భర్తీని ఏ విధంగా చేపట్టాలనేటువంటి అంశాన్ని ఖరారు చేయనున్నారు. ఈసారి జిల్లా స్థాయిలోనే భర్తీ చేపట్టాలని భావిస్తున్నట్లుగా ఇక్కడైతే మనకు డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా టెట్కి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో 2017 తర్వాత టెట్ నిర్వహించలేదు. సో టెట్ పేపర్ 1 ఉత్తీర్ణులైనటువంటి వారు సుమారు 70,000 మంది, పేపర్ 2లో అర్హత సాధించినటువంటి వారు 1,00,000 మంది వరకు ఉన్నారు. గతంలో టెట్ క్వాలిఫై కానీ 2017 తర్వాత వృత్తి విద్యా కోర్సు చేసినటువంటి వారు దాదాపు 3,00,000 మంది ఉన్నారని చెప్పేసి కూడా ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. జూన్లో ఉపాధ్యాయ బదిలీలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో దీంతో ఇంకా ఎక్కువ ఖాళీలు అయితే ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సో డిఎస్సి నోటిఫికేషన్కి 6 నెలల సమయం పట్టే అవకాశం ఉందని కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఆర్టీసీలో 15,000 మందికి విఆర్ఎస్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. స్టాఫ్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి తగ్గించేందుకు సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వివరాలు ఇవ్వాలంటూ మౌఖిక ఆదేశాలు, ఒక్కరోజులోనే విఆర్ఎస్కు ముందుకు వచ్చిన 2,000 మంది అని చెప్పేసి డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. వారి ప్యాకేజీకి 3,000 కోట్లు అవసరమవుతాయని అంచనా, భూములు కుదువ పెట్టి అప్పు తెచ్చేందుకు ప్రయత్నాలు,
ఉద్యోగులు తగ్గాక చిన్న డిపోలను వేరే డిపోల్లో కలిపేందుకు కసరత్తులు అని చెప్పేసి కూడా డీటెయిల్స్లో మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లెక్క తేలినాక చర్యలు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సంస్థలో చాలామంది ఉద్యోగులు అనారోగ్యం బారిన పడ్డారు, వెళ్ళిపోతామని విఆర్ఎస్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. విఆర్ఎస్ తీసుకోవాలని ఎవరిని బలవంతం పెట్టడం లేదు. ఎంతమంది ఉన్నారో తెలిస్తే ప్రభుత్వంతో మాట్లాడడమా లేదా వేరే ఏమైనా మార్గం ఉందా అనే దానిపై ఆలోచన చేస్తాం. ఏదైనా సరే విఆర్ఎస్ తీసుకోవాలనుకున్నటువంటి వారి లెక్క తేలాక చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆర్టీసీ ఎండి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి డ్రైవర్లు, కండక్టర్లు ఎక్కువ ఉన్నట్లుగా మనకైతే తెలుస్తోంది. రాష్ట్రంలో ఆర్టీసీ 9,000 బస్సులు నడుపుతుండగా అందులో 3,000 అద్దె బస్సులు ఉన్నాయి. మొత్తంగా 48,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో డ్రైవర్లు, కండక్టర్లే ఎక్కువ. ఒక్కో బస్సుకు 7 దాకా పనిచేస్తున్నారు. అయితే అదనంగా ఉన్నటువంటి ఉద్యోగుల వల్ల సంస్థపై ఆర్థిక భారం పడుతుందన్న కారణంతో విఆర్ఎస్ ఇచ్చి పంపేందుకు ఆలోచన చేస్తోంది. ఉద్యోగి అనుభవం, సర్వీస్ ఆధారంగా ప్యాకేజీని ఇచ్చే ఛాన్స్ ఉంది. ఫైనల్గా విఆర్ఎస్ ప్యాకేజీలకు సర్కారు అనుమతించాల్సి ఉందని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే విఆర్ఓల సర్దుబాటుతో 5,000 ఉద్యోగాలకు కోత అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. విఆర్ఓలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఇప్పుడున్నటువంటి ఉద్యోగ ఖాళీల్లో దాదాపు 5,000 పోస్టులకు కోత పడనుంది. కొత్తగా పోస్టులు శాంక్షన్ చేయకుండా వివిధ డిపార్ట్మెంట్లలో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ విఆర్ఓలను సర్దుబాటు చేసేలా సర్కారు ప్లాన్ చేస్తుంది. సో మొన్న ఉద్యోగ ఖాళీలపై సీఎం కేసీఆర్ చేసినటువంటి ప్రకటనలోనూ ఇతర శాఖల్లో విఆర్ఓలను అడ్జస్ట్ చేస్తామని చెప్పారు. సో మున్సిపల్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, అగ్రికల్చర్ శాఖల్లో అవసరాల మేరకు వారిని కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సెక్రటేరియట్లోని ఓ ఉన్నతాధికారి వెలుగుకు తెలిపారు. ఇప్పటికే ఉన్నటువంటి శాంక్షన్ పోస్టుల్లోని అడ్జస్ట్ చేస్తామని, కొత్త పోస్టులు క్రియేట్ చేయడం లేదా సూపర్ న్యూమరీ పోస్టులు దీనికి సంబంధించి క్రియేట్ చేయడంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని ఆయన వివరించడం జరిగింది. సో ఈ విధంగా దీనికి సంబంధించి ఉద్యోగాలు కోతపడే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇంకా సచివాలయంలో 250 ఏఎస్ఓ పోస్టులకు ఖాళీ అని చెప్పేసి కూడా డీటెయిల్స్లో ఇచ్చారు. ప్రత్యక్ష నియామకాల ద్వారా 150 పోస్టులను భర్తీ అయితే చేయబోతున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సచివాలయంలో ఉన్నటువంటి సహాయ విభాగ అధికారికి సంబంధించి, అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఇక్కడ సాధారణ పరిపాలన శాఖ గుర్తించింది. మొత్తం 150 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉద్యోగ నియామకాల్లో భాగంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ద్వారా భర్తీ చేస్తారు. మిగిలినటువంటి 100 పోస్టులను పదోన్నతులు, కారుణ్య నియామకాలతో పాటు 12.5% కోటా కింద శాఖాధిపతుల కార్యాలయాల ద్వారా బదిలీ అయ్యే వారికి కేటాయించిందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా వయోపరిమితి పెంపుపై త్వరలో ఉత్తర్వులు అయితే ఇవ్వబోతోంది ప్రభుత్వం. 44 ఏళ్ల వరకు ఏదైతే వయోపరిమితి పెంచారో సో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉత్తర్వులు అయితే ఇవ్వబోతోంది. తర్వాత చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ భరోసా సెంటర్లో మల్కాజ్గిరి భరోసా సెంటర్ నుంచి మనకి లీగల్ సపోర్ట్ ఆఫీసర్, రిసెప్షనిస్ట్కి సంబంధించి 4 పోస్టుల నోటిఫికేషన్ వచ్చింది. సో మార్చి 24వ తేదీ లాస్ట్ డేటు. ఉమెన్స్ సేఫ్టీ వింగ్ .telangan.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి. ఇంకా క్యాప్జెమినీలో 60,000 ఉద్యోగుల నియామకం అని చెప్పేసి మెన్షన్ చేశారు. క్యాప్జెమినీ ఐటీ రంగ సంస్థ ఏదైతే ఉందో అందులో 60,000 మందిని నియమించుకున్నట్లుగా ఇక్కడైతే మనకి అప్డేట్లో రావడం జరిగింది. ఇంకా టార్గెట్ పోలీస్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణ జాబ్స్ స్పెషల్ కింద ఇక్కడ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, సో వీటికి సంబంధించినటువంటి సిలబస్ ప్రిపరేషన్ ఎలాగా, ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, అలాగే ఇక్కడ ఈవెంట్స్కి సంబంధించి ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలనేటువంటి డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో వెలుగు న్యూస్ పేపర్ అయితే చూడండి. ఇంకా నేవీలో సెయిలర్స్ పోస్టులకి సంబంధించి 2,500 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి సంబంధించి మీరు joinindiannavy.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి. ప్రతి 4 పోస్టుల్లో 1 ఖాళీ. కేంద్రంలో 10 లక్షల ఉద్యోగ ఖాళీలు. బీజేపీ పాలనలో 25% ఖాళీలు. కొత్త పోస్టులు సృష్టించవద్దని ఆదేశాలు. ఉన్నవారికి బలవంత ఉద్యోగ విరమణ. ప్రైవేటీకరణతో రిజర్వేషన్లకు ఎసరు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవి ఎప్పుడు భర్తీ చేస్తారనేది తెలియాల్సి ఉంది. సో సంవత్సరాల వారీగా ఓకే. సో ప్రతి 4 పోస్టులో 1 ఖాళీగా ఉన్నట్లు ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇంకా ఎన్టీపీసీ నుంచి 60 ఎగ్జిక్యూటివ్ ట్రైనీలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ లేదా ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హెచ్ఆర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించి careers.ntpc.co.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా సియూకేలో 38 అసిస్టెంట్ ప్రొఫెసర్లకి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే మనకి ఇక్కడ విడుదల కావడం జరిగింది. ఎంఎఫ్ఆర్ఐలో తమిళనాడులో ఉన్నటువంటి ఐకార్ సెంట్రల్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి 6 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. స్కిల్డ్ స్టాఫ్కి సంబంధించి 5 పోస్టులు, యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించి 1 పోస్ట్ అయితే ఉంది. సో ఈ విధంగా మనకి ఈరోజు అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.